ఇకపై స్కూల్స్లో నో సెల్ ఫోన్స్. ఇక మేరకు నిజామాబాద్ జిల్లాలో డిఓ ఆదేశాలు జారీ చేశారు. క్లాస్ రూముల్లోకి విద్యార్థులే కాదు టీచర్లు మొబైల్స్ తెచ్చినా చర్యలు తప్పవని చెప్పేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, చెప్పండి, ఈ సెల్ ఫోన్ నిషేధంపై, స్కూల్స్లో సెల్ ఫోన్ నిషేధంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అదే ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిన తరుణంలో సెల్ ఫోన్లు పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, అనేక రకాల చాలా మంది కూడా ఇబ్బందులు కలిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా విద్యార్థులకైతే ఈ సెల్ ఫోన్లు అనేటివి ఒక వ్యసనంగా మారిపోయింది. పిల్లలంతా చెడిపోతున్నారు అనే విషయంలో, దాంతో పాటు ప్రధానంగా క్లాస్ రూమ్స్ కి ఈ సెల్ ఫోన్లు రావడం వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. రింగ్ టోన్స్ కావచ్చు, అంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది విద్యార్థుల్లో అనేది ఇప్పటికైనా విద్యాశాఖ గుర్తించిందని చెప్పుకోవచ్చు. పాఠశాలల్లో సెల్ ఫోన్ల వాడకం పూర్తిగా నిషేధించారు నిజామాబాద్ జిల్లాలో. ఈ మేరకు పాఠశాల విద్యా సంచాలకుల నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి నిజామాబాద్ డిఓ ఎవరైతే శ్రీనివాసాచారి ఉన్నారో ఆయన అన్ని జిల్లాలోని అన్ని పాఠశాలలు కూడా ఈ మేరకు సర్కులర్ జారీ చేశారు. పాఠశాలలో సెల్ ఫోన్లు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే విద్యార్థులు కావచ్చు, టీచర్లు కూడా ఇప్పటి నుంచి టీచర్లు కూడా ఈ నిబంధనలు పాటించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ టీచర్లు సెల్ ఫోన్లలో ఒకవేళ పాఠశాలలోకి వస్తే కనుక వాటిని భద్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని కూడా ఆయన ప్రిన్సిపల్స్ కు సూచించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే నిజామాబాద్ జిల్లాలో 462 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అలాగే 1572 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 970 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, 853 ప్రైవేట్ పాఠశాలలు. ఈ మొత్తం అన్ని స్కూల్స్ లో కూడా ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు నిషేధించాలని చెప్పి కఠినమైన ఆదేశాలు జారీ చేస్తున్నట్లు డిఓ శ్రీనివాస్ గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదైతే మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. సెల్ ఫోన్లు పాటలు వినడం కావచ్చు, ఒకవేళ టీచర్లు లేని సమయంలో, ఖాళీ సమయంలో విద్యార్థులంతా కూడా సినిమాలు, పాటలు చూడడం వల్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, శ్రద్ధ పోతుంది విద్య మీద అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదే విఘ్నేష్, మనం చూడొచ్చు ఇప్పుడు ఆఫీస్లో కానీ వాటిలో కానీ చాలా వరకు సెల్ ఫోన్స్ నిషేధం ఉంటుంది. కానీ స్కూల్స్లో ఎప్పటి నుంచో ఈ విషయం వాళ్ళు జారీ చేయాలని చూసినా చాలా వరకు అది సఫలం కాలేదు. ఇప్పుడు ఈ నిర్ణయాల వల్ల అది అంటే అధికారికంగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పుడు అది సఫలమయ్యే పరిస్థితి ఉందని అనిపిస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్లాంటి నిర్ణయం ఏదైతే తీసుకుంటున్నారో ఉన్నతాధికారులు కావచ్చు, ఇప్పుడు విద్యా సంచాలకుల ద్వారా వచ్చింది. అయితే విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ఇట్లాంటి నిబంధనలు తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎవరైతే ప్రిన్సిపల్స్ ఉంటారో, కరెస్పాండెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా సీరియస్ గా తీసుకున్నప్పుడు ఇట్లాంటి నిర్ణయం ఖచ్చితంగా అమలవుతుంది. విద్యార్థుల ద్వారా ఇట్లాంటి నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే కనుక మంచి ఫలితాలు వస్తాయని చెప్పి కూడా విద్యార్థులు కావచ్చు, కొంతమంది విద్యా సంఘాలు కావచ్చు, అలాగే టీచర్లకు సంబంధించిన సంఘాలు అన్ని కూడా చెప్తా ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఇట్లాంటి చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు అమలు కాలేదు మీరు అన్నట్టుగా. అయితే ఇప్పటి నుంచైనా కనీసం ఇట్లాంటి నిర్ణయాలు అమలు చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. రానున్న రోజుల్లో విద్యార్థుల మీద దుష్ప్రభావం పడకుండా ఉంటుంది. పాటలు వేయడం ద్వారా సినిమాలు చూడడం కూడా అట్లాంటి తగ్గే అవకాశం ఉండడం వల్ల విద్యార్థుల కాన్సన్ట్రేషన్ అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ విఘ్నేష్ ఫర్ ది అప్డేట్స్.